నా యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. మరి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ అందరూ బాగున్నట్లయితే మీ యొక్క హ్యాండ్ రైట్స్ చేయండి, మీ యొక్క హస్తాలు చూపించండి. దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించి ఉన్నాడని నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాను. చాలా చాలా సంతోషం. మనం అందరము కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి క్షేమంగానే ఉన్నాం. ప్రియులారా, మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం కొద్ది నిమిషాలు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివారిని తన దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. వాక్య భాగాన్ని చదివి వినిపించిన అన్నకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నైనా నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉండగా మా హృదయాలతో నీవు మాట్లాడి శ్రేష్టమైన మాటల ద్వారా ఆధ్యాత్మికముగా బలపడుటకు మాకు అయ్యా నీవు కృప చూపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుకొనినాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనము ఈ ఉదయకాల సమయంలో చదువుకున్న వాక్య భాగమును జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దృష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. ఈ మాటలో మనం చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి అర్థాలను మనము చూడగలుగుతాం. అదేంటి అనంటే, ఒక మానవుడు ఆశీర్వదింపబడాలి అనంటే, ఒక మనిషి మరి ఆశీర్వదింపబడాలి అనంటే మొట్టమొదటిగా తన దృష్టత్వం తీసివేసుకోవాలి. ఆశీర్వాదములకు ఆటంకము ఏం జరుగుతుంది అనంటే, దృష్టత్వమే ఆటంకముగా ఉంటుంది. కనుక చాలామంది మరి ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. ఏదేదో విధంగా అభివృద్ధి కావాలని మనిషి శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. జీవన శైలిలో, తన జీవిత యాత్రలో ఒక మనిషి ఆశీర్వదింపబడాలని, అభివృద్ధి పొందాలని, మరి ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్కి వెళ్ళాలని ప్రతి నిత్యము ఆలోచిస్తూ ఉంటాడండి. ఎవరు కూడా ఇదిగో నేను ఇక్కడే ఉండాలి, లేకపోతే ఇదిగో ఈ ఉన్న స్థానం నుంచి ఇంకా కింది స్థాయికి వెళ్ళిపోవాలని ఎవరు ఆలోచించరు. ప్రతి మనిషి ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, ఈరోజు రోజుకు 500 సంపాదిస్తే నేను 1000 రూపాయలు సంపాదించాలి అన్న ఆలోచన. మరి ఈరోజు పూరి గుడిసెలో ఉంటే నేను ఒక రేకుల డాబాలోనన్నా ఉండాలి అని, రేకుల ఇంట్లో ఉంటే స్లాబ్ బిల్డింగ్లో ఉండాలని, ఇలా మనిషి ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక స్టెప్పు పైగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదినం. అయితే ఈ విధముగా అభివృద్ధి కాలేకపోవటానికి ప్రధానమైన కారణము, ఒక మనిషి ఆధ్యాత్మికముగాను, ఆత్మీయంగాను, శారీరకంగాను అభివృద్ధి కాలేకపోవటానికి, ఆశీర్వదింపబడలేకపోవటానికి
గల కారణం ఏంటి అనంటే దేవుని వాక్యం మనకు తేటగా తెలియజేస్తా ఉంది. దృష్టత్వము మనిషిని మరి కృంగదీస్తుంది. దృష్టత్వము మనిషిని ఏం చేస్తుందంటే పైకి రానీయకుండా చేస్తుంది. అందుకని ఇక్కడ మనం చూస్తే దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాని దృష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఇక్కడ మనిషి అభివృద్ధి కావాలంటే, ఆశీర్వదింపబడాలి అనంటే మనిషిలో ఉన్న దృష్టత్వాన్ని తీసివేసుకోవాలండి. ఎప్పుడైతే తీసివేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తామో అప్పుడే మనము అభివృద్ధి కావటానికి వీలవుతుంది. అప్పుడే మనము ఆశీర్వదింపబడటానికి అవకాశం ఉంటుందండి. అది అలాగనే పెట్టుకొని మనము అభివృద్ధి కావాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా చాలా అసంభవం. అది నెరవేర్చబడటానికి చాలా కష్టంగా ఉంటది. అందుకనే మనము మరి కీర్తన గ్రంథంలో 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. మన దేవుని యొక్క ఉద్దేశము ఏంటి అనంటే, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఆమెన్. ప్రియులారా, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మానవుని పక్షాన అంటే, మానవుడు దృష్టత్వముతో ఉండాలని ఆయన కోరుకోడండి. మానవుడు దృష్టత్వంతో ఉండి నశించిపోయి నరకానికి పోవటానికి దేవుడు ఇష్టపడ్డు. అలా ఉంటే ఆయన ఆనందించడు. ఆయన మానవుని పక్షాన ఎలా ఆలోచిస్తున్నాడనంటే, మనం చూస్తాము ఆదికాండంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అనే మాట మనం చూస్తాం. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క సంకల్పము ఒక మానవుని పక్షాన ఎలాగుంది అనంటే, మానవుడు భూమి మీద మరి ఫలించాలి, ఒకటి. రెండోది విస్తరించాలి. మూడోది అభివృద్ధి చెందాలి. ఈ 3 మానవుల్లో ఎప్పుడైతే జరుగుతాయో దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని దృష్టత్వంతో మనిషి జీవిస్తే, దృష్ట ఆలోచనలతో, దృష్ట సాంగత్యముతో, దృష్ట మనసుతో మనిషి జీవిస్తూ ఉంటే దేవుడు సంతోషించడండి. అందుకని కీర్తనలు మనం ఇప్పుడు చదివాము. 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన అంటున్నాడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. మన దేవుడు ఆనందించేవాడు కాదు. ఎందుకనంటే దృష్టత్వము అభివృద్ధికి ఆటంకముగా ఉంటుందండి. ఎందుకంటే దృష్టత్వము మరి దేవుని సహవాసాన్ని తెంచేస్తుందండి. దృష్టత్వము దేవునితో ఉన్నటువంటి బంధాన్ని విరగ్గొట్టేస్తూ ఉంటుంది. దేవునికి మనిషికి మరి సంబంధం లేకుండా చేస్తుంది. కనుక దృష్టత్వము ఆయనకు ఇష్టం లేదు. ఎందుకు ఆయనకి ఇష్టం లేదనంటే, నీవు నేను మనందరము కూడా అభివృద్ధి చెందాలని, మనం అందరము కూడా విస్తరించాలని, మనం అందరము కూడా దేవుని సన్నిధిలో అధికముగా ఆశీర్వదింపబడాలని ఆయన యొక్క ప్రణాళిక. అయితే మనలో ఏముంది అనంటే, దృష్ట స్వభావము, దృష్టత్వము ఉండడం వల్ల అవి జరగలేకపోతున్నాయి. ప్రియులారా, ఎన్నో సంవత్సరాల నుంచి మనం మందిరాలకు వెళ్తూ ఉంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రసంగాలు వింటూ ఉంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మనం క్రైస్తవులముగా పేరు చెప్పుకుంటున్నాం. కానీ మరి ఎంతో సంపాదన వస్తున్నప్పటికీ, ఎంతో సంపాదిస్తున్నప్పటికీ మన చేతిలో నిలబట్టం లేదు. అవి చినిగిపోయిన సంచిలో పడేసినట్టుగా మన సంపాదన ఉంటా ఉంది. నెమ్మది లేని పరిస్థితి, సంతోషం లేని పరిస్థితి. ఇంటిలో మరి ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేదు. మరి పిల్లల మధ్యలో సమాధానం లేదు. ఇలా ఎన్నో కుటుంబాలను మనం చూస్తూ ఉంటున్నాం.
ఎన్నో కుటుంబాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటి ఈ విధమైనటువంటి వాతావరణంలోనికి ఎందుకు ఒక క్రైస్తవుడు వెళ్ళిపోతున్నాడని అంటే, వారిలో దుష్ట స్వభావము ఉన్నదని మనం చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. దేవుని వాక్యానికి బదులుగా, ప్రార్థనకు బదులుగా, దేవునితో ఉండే సహవాసానికి బదులుగా, దేవునితో అన్యోన్యముగా ఎదగగలిగేటువంటి ఆ మంచి అలవాటు, ఆ యొక్క ఆ ఆ యొక్క ఆత్మీయ సహవాసానికి బదులుగా ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకోవడం, కలహాలు పెంచుకోవడం, ఒకరి మీద ఒకరు మరి ఒకరంటే ఒకరు పడలేని పరిస్థితిలో ఇవన్నీ కూడా మరి దృష్టత్వానికి మరి ఆ సూచనలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వాడనంటే దృష్టత్వాన్ని ఆనందించే దేవుడు కాదండి. దృష్టత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన సంతోషించే దేవుడు కాదు. మనం చూస్తాము ఎంత భయంకరమైనదో దృష్టత్వం అనేది కొన్ని మాటల్లో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో మనం వెళ్తే, మనం త్వరగా వెళ్ళాలి, సమయము చాలా తక్కువగా ఇచ్చారు. మనము మరి త్వరగా వెళ్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీలైన నా జనుల దృష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం చూస్తే దృష్టత్వం వలన ఇశ్రాయేలు ప్రజలకు ఏమి సంభవించిందో ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఆ ప్రదేశం ఏంటంటే సిలోహులో ఇశ్రాయేల్ ప్రజలకు జరిగినటువంటి ఆ యొక్క ఆ సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఏం సంభవించింది వారికి అనంటే, ఇశ్రాయేల్ ప్రజలకు ఏం సంభవించింది సిలోహులు అనంటే, ఆ మాటను మనము ఎక్కడ చూస్తామనంటే, మొదటి సమూయేలు గ్రంథములో మనం ఆ మాటను మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో మనము చూస్తే, అక్కడ 4వ అధ్యాయము 3వ వచనము, కాబట్టి జనులు పాలెములోనికి దిగిరాగా ఇశ్రాయేళ్ల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి అని మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించునని. ఇక్కడ షిలోహులో జరిగినటువంటి సందర్భాన్ని మనము మరి 1వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తామండి. ఈ మాటను మనం ఇర్మియాలో చూసాం కదా. షిలోహులో జరిగినటువంటిది ఏంటి? షిలోహులో ఏమి జరిగింది అని అంటే, ఇక్కడ మనం చూస్తే 4:10లో మనం చూస్తే, ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలో 30,000 కాల్బములు కూలెను. అదండి షిలోహులో జరిగినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి. ఏంటి అసలు దృష్టత్వానికి షిలోహుకు సంబంధం ఏంది? ఎందుకు షిలోహు గురించి తీసుకొస్తున్నాడు అనే ఆలోచన మీకు కలిగి ఉండొచ్చండి. ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధమునకు వెళ్ళినప్పుడు దేవుడు వారితో ఉంటే మనం చూస్తాము. మరి చాలా మంది సైన్యం వస్తున్నా కూడా దేవుడు వారితో ఉన్నప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రజలకు గెలుపు ఉంటుంది. దేవుడు వారితో లేనప్పుడు అపజయం ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు వీరితో లేడండి. ఎందుకు దేవుడు వారితో లేడు అని అంటే, వారితో లేకపోగా జరిగినటువంటి పరిస్థితి ఏంటనంటే, 30,000 మంది ఆ సందర్భంలో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. 30,000 మంది ఆ యుద్ధంలో ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయి చనిపోయిగా
ఇంకా మిగిలిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయముతో పరిగెత్తుకొని వారి డేరాలలోనికి వెళ్ళి దాక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ జరిగినటువంటి ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటి అనంటే, వీరికి ప్రధానమైనటువంటి మందసము ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వారి ముందుండి మరి ఆ వారి ముందుండి నడిపింపబడుతున్నటువంటి వారి మందసాన్ని వారు ఏం చేశారనంటే, ఈ సిలోహులో నుండే ఫిలిస్తీన్లు మందసమును తీసుకుపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరిగింది? దేవుడు వాగ్దానము చేయబడినటువంటి సంతానం కదా ఇది. దేవుడు మీతో నేనున్నాను, మీ వెన్నెంటూ నేనున్నానని తెలియజేస్తున్నటువంటి మరి ప్రత్యేకింపబడినటువంటి జనాంగం కదా ఇశ్రాయేలు ప్రజలు అనంటే, ఎందుకు ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఎందుకు జరిగింది అనంటే, అక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు ఆ విధముగా జరగటానికి గల కారణం ఏంటి అనంటే, 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే, 3వ అధ్యాయము 10వ వచనంలో ఒకసారి చదవండి అయ్యా, ఎవరైనా అయ్యారు. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ఆజ్ఞ ఇమ్మనెను. 11 కూడా చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చును, ఇశ్రాయేలీలలో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దానిని విని వారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలియా యొక్క 13 కూడా చదవండి. 13 చదవండి. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటానికి గల కారణం ఏంటి అనంటే, ఏలీ కుమారులు ఎలాగున్నారనంటే దుష్ట స్వభావముతో ఉన్నారండి. వారు దుష్ట స్వభావము ఏంటి? వారి దుష్ట స్వభావం అనంటే, వారు 22లో మనము చూస్తే వారి యొక్క పరిస్థితి ఎలాగుంది అనంటే, వారు భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఎలాగున్నారనంటే, దేవుని సన్నిధిలో పనిచేస్తున్నటువంటి స్త్రీలను వారు బలవంతముతో 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివితే 22వ వచనంలో, దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావం 20 ఆమె మృతి నొందుచుండగా, ఓకే, ఏలీ కుమారులు ఏం చేస్తున్నారనంటే, దేవుని మందిరములో బలిని అర్పిస్తున్నప్పుడు ఏదైతే చేయకూడని పని వారు చేస్తున్నారు. బలవంతంతో వారు ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క బలిలో నుండి మాంసం ఏదైతే తినకూడదో దాన్ని వారి దగ్గర బలవంతంగా తీసుకొని తినేస్తా ఉన్నారు. తర్వాత ఏం చేస్తున్నారంటే, మందిరములో స్త్రీలు పని చేస్తూ ఉంటే వారిని బలవంతంతో పాడు చేస్తూ ఉన్నారు. ఇది ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి అని అంటే, విపరీతమైనటువంటి ఘోరం చేసేస్తా ఉన్నారండి. దేవుడు వారిని శిక్షించటానికి ముందుగానే సమూయేలుకు తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు అంతమంది 30,000 మంది చనిపోవటానికి గల కారణం ఎవరు అనంటే, ప్రధానముగా వీళ్ళిద్దరే అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ మరి ఇశ్రాయేలు ప్రజలకు ఒక దీవెనకరముగా ఉండవలసినటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలకు ఒక మార్గదర్శకులుగా ఉండవలసినటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి ప్రధాన కర్తలుగా ఉండవలసినటువంటి వీరు ఇప్పుడు ఎలాగున్నారనంటే, ఇశ్రాయేలు ప్రజలను 30,000 మందిని మరి ఆ ఫిలిస్తీన్ల చేతిలో సావటానికి చనిపోవటానికి ప్రధానమైన కారణం వీళ్ళుగా నిలబడిపోయారండి. ఎంత ఘోరం ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, మనము దేవుని
పిలుపునకు లోబడిన వారమైతే, దేవుని పనిని సంపూర్ణంగా చేయాలని ఉద్దేశపూర్వకంగా ముందుకొచ్చిన వారమైతే, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనేమంటానంటే, వీరు ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారండి. మనం ఈ అధ్యాయము ఈ అధ్యాయాలన్నీ మనం చూస్తే, ఏలీ కుమారులు ఎక్కడున్నారంటే దేవుని సన్నిధిలో ఉన్నారు, మందిరంలో ఉన్నారు, యాజకత్వం జరిగించే కాడున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? దేవుడంటే వారికి తెలియదంట. ఎంత దారుణమో చూడండి. దేవుని సన్నిధిలో ఉన్నారు, తండ్రి బలి అర్పణలు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. తండ్రి ఇంకా అనేకమైనటువంటి ఆత్మీయ కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు, కానీ దేవుడంటే తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎంత దారుణమో చూడండి, ఎంత దారుణమో చూడండి. ప్రియులారా, దుష్టత్వముతో వారు ఉన్నారు గనక దేవుడు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. తద్వారా జరిగిన ఘోరాతి ఘోరమైన ఫలితం ఏంటనంటే 30,000 మంది ఆ సమయంలో చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మన విశ్వాసం ద్వారా అభివృద్ధి కావాలండి. మన విశ్వాసం ద్వారా, మన భక్తి ద్వారా, మనము చేపడుతున్నటువంటి ఈ క్రైస్తత్వము ద్వారా మనము ఆశీర్వదింపబడాలి. మన తర్వాత నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు ఆశీర్వదింపబడాలి. అందుకనే దేవుడు ఒక అద్భుతమైన మాటను అన్నాడు. ఆయన ఆశీర్వాదాలు 1000 తరముల వరకు ఉంటాయి. ఆయన శాపము 10 తరముల వరకు ఉంటుందని మనం చూస్తున్నాం. దేవుడు దీవించడానికి మొదలు పెడితే ఆయన తరతరములు దీవిస్తాడండి. ఆయన దీవెనలు తరతరములు ఉంటాయి. ఆ దీవెనలు పొందుకోవాలనంటే అక్కడ మనం చూస్తున్నాము, మనం ఆశీర్వదింపబడాలి అనంటే మనలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేసుకోవాలి. చాలామంది ఆ స్వభావాన్ని తీసివేసుకోలేని పరిస్థితులలో ఉన్నారండి. దుష్ట స్వభావాన్ని తీసివేసుకోలేని పరిస్థితులలో అలాగనే దాన్ని ఒక సైడు అలాగనే ఉంచుకొని ఏం చేస్తున్నారంటే భక్తిగానే ఉంటున్నట్టుగా కనపడుతున్నారు. అడ్డుపడుతుందండి. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం కదా, నోటికి ఏదైనా ఒకటి అడ్డుపడ్డదనుకోండి, ఇక ఎలాగుంటుందనంటే ఏమే కానీ లోపలికి పోనివ్వదు. పోనీయకపోగా ఊరికే నసనసగా ఉంటుంది గొంతంతా. అది బయటకు మన మనసు ప్రశాంతంగా ఉండదు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో ఆటంకముగా ఉన్న దుష్టత్వాన్ని తీసివేసుకోకపోతే మనం నెమ్మదిగా బ్రతకలేము, సంతోషంగా ఉండలేము, ఆత్మీయంగా ఉండలేము, అన్యోన్యంగా ఉండలేము, ఒకరితోనొకరము కలిసి జీవించలేము. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి దుష్ట స్వభావముతో ఉన్నారు ఏలీ కుమారులు. తద్వారా ఇంకొక విషయాన్ని మీకు తెలియజేయాలి. ఏంటనంటే, ఎన్నో సంవత్సరాలు దేవుని సన్నిధిలో నమ్మకంగా పనిచేసిన ఏలీకి కూడా తన కుమారుల ద్వారా మరణం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏం ప్రయోజనం అండి? అన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో పరిచర్య చేసి, అన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో యాజకునిగా ఉండి, చివరికి ఆయన ఎలా చనిపోయాడనంటే వారి కుమారులను బట్టి ఆ వార్త వినగానే వెనక్కి పడి మెడ ఇరిగినని మాట మనం అక్కడ చూస్తాం. ప్రియులారా, మన భక్తి నిస్సారం కాకూడదండి. మన భక్తి నిష్ప్రయోజనం కాకూడదండి. మన విశ్వాసము వ్యర్థము కాకూడదండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎందుకో మనతో మాట్లాడుతున్నాడు. మన భక్తి ఏ విధంగా ముందుకు సాగపడుతూ ఉంది, మన విశ్వాసం ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉంది, ఒకసారి ఆలోచించుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం, తీర్మానం తీసుకుందాం. ఈ దినము నుండి మన కుటుంబము, మన జీవితము, మన కుటుంబము, మన సంఘము ఎలాంటి విశ్వాస నావలో ముందుకెళ్తూ ఉందో ఆలోచిద్దాం. ఏదో వింటున్నాము, ఏదో పాడుతున్నాము, ఏదో చదువుతున్నాము, అలా వెళ్తున్నాము, ఏముందిలే అని చెప్పి మనము
నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే చాలా ప్రమాదకరమైన అంచులలోనికి వెళ్ళిపోతాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో దీవించబడాలనే దేవుని ఉద్దేశం అండి. ఆయన అంటున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. మనతోనేనండి ఆయన మాట్లాడేది. ఫలించాలని మనకు చెప్తున్నాడు, విస్తరించాలని చెప్తున్నాడు, అభివృద్ధి పొందాలని చెప్తున్నాడు. ఈ మూడు జరగకపోవటానికి గల కారణం ఏంటంటే మన జీవితంలో దుష్టత్వము ఆవరించి ఉందేమో ఆలోచించుకోవాలి. అవకలోడు కొద్దిగా పైకి వస్తుంటే ఓరవలేని పరిస్థితి. అవకలోడు కొద్దిగా ఏదైనా ఒకటి మన జీవితంలో జరిగితే, ఒక మంచి మార్కులు సంపాదించుకుంటే ఓరవలేని పరిస్థితి. ఇదే దుష్టత్వానికి ప్రధానమైనటువంటిదిగా మనం చూడవచ్చు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. ఎందుకు వచ్చారనంటే, ఒకసారి మరలా మనం అపోస్తల కార్యంలోనికి వెళితే అక్కడ మనం చూస్తాము. అపోస్తల కార్యములు ఇప్పుడు మనం చదువుకున్న 3వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి, ఎవరో ఆ సేవకుడు అనంటే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పుట్టించాడు భూమి మీద. ఎందుకు ఆయన పుట్టించాడు అనంటే, మీలో ప్రతి వాని దుష్టత్వము, మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేయటానికి, మనలో ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ తెగులును తీసివేయటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారండి. ఎందుకనంటే దుష్టత్వం దేవుని నుండి మనకు మరి పెద్ద ఆటంకముగా ఉంటది. ఆయనతో సహవాసంగా ఉండలేము. ఆయనకు మనకు పెద్ద అడ్డుగోడగా ఉంటది గనక ఈ గోడను తొలగించటానికే మనుష్య కుమారునిగా ఈ లోకానికి మన దేవుడు దిగి వచ్చాడు. మనలో ఉన్న దుష్టత్వాన్ని, మనలో ఉన్న పాపమును, మనలో ఉన్న కలహమును, మనలో ఉన్న మలినమును, మనలో ఉన్నటువంటి ఈ అపవిత్రతను ఆయన కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా తొలగించేశాడండి. ఇప్పుడు ఎలాగున్నామంటే, పరిశుద్ధపరచబడినటువంటి, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఒక కొత్త కుండ ఎలాగుంటుందో ఆ విధంగా మనలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తయారు చేశారు. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఆయన మనలందరినీ కూడా ఇప్పుడు ఎలా చేశాడనంటే, ఈ యొక్క దుష్ట స్వభావాన్ని తీసివేసి మంచి స్వభావాన్ని ఆయన అనుగ్రహించడానికి వచ్చాడు. ఇప్పుడు మనం అందరము యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారమైతే, ఆయన రక్తంలో మనం అందరము కూడా కడగబడిన వారమైతే, ఇప్పుడు మనం ఎవరు అనంటే ఒక మంచి పాత్రలముగా ఉన్నటువంటి వారం. ఈ పాత్రలో ఏమి నింపుకోవాలి అనంటే, ఒక మంచి దేవుని యొక్క వాక్యం అనబడినటువంటి నూనెను మనము నింపుకొని ఉండాలి. అలా కాకుండా ఇంకా ఏదేదో మనము ఆ పాత్రలో నింపుకుంటే చాలా నష్టపోయేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరం ఆలోచిద్దాం. మనము మన దుష్టత్వాన్ని విడిచిపెడుతున్నప్పుడే మనకు ఆశీర్వాదాలు ఉంటాయండి. మన దుష్టత్వాన్ని మనము తీసివేసుకున్నప్పుడే మనము ఆశీర్వాదాలను రుచి చూస్తామండి. అలా కాకుండా మనము ఎన్ని సంవత్సరాలు మనము క్రైస్తవులముగా చెప్పుకుంటున్న ప్రయోజనం ఉండదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన ఏం చేశాడనంటే, వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం దుష్ట స్వభావముతో. ఇప్పుడు ఆ ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహించటానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి ఆ దుష్టత్వాన్ని తీసివేసి ఇప్పుడు మనకేమిస్తున్నాడంటే ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, దీవెనలు ఇస్తున్నాడు. ఆయన
మరి తన యొక్క పరలోకాన్ని మనకు అనుగ్రహించటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. పొందుకుందామా? పరలోకానికి వెళ్దామా? ఆ పరలోక రాజ్యంలో ఉండాలని నీకు ఇష్టమున్నదా? అయితే ఈ ఉదయము దేవుడు నీకు చక్కటి అవకాశం ఇస్తున్నాడు. మనలో ఉన్నటువంటి ఆ దృష్టత్వాన్ని తీసివేసుకోవాలి. రండి ప్రభు సన్నిధిలోనికి పశ్చాత్తాప్తులమై మన మనస్సును దేవుని వైపు త్రిప్పుకొని, అయ్యా నా హృదయములో ఇదిగో ఈ మచ్చ ఉన్నదయ్యా, ఇదిగో ఈ మలినమైనటువంటి స్వభావము నాలో ఉన్నదయ్యా, దీని ద్వారానే నీతో అన్యోన్యంగా ఉండలేకపోతున్నాను, నీలో ఫ్రీగా నేను ఉండలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను. కారణం నాలో భయంకరమైనటువంటి స్వభావము ఉండడం వల్ల నేను ముఖము చాటేసుకుంటున్నాను. ఆదాము ఆనాడు ముఖం చాటేసుకున్నాడు. కారణం ఏంటనంటే అతను మనస్సు దృష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. బాగున్నప్పుడేమో ఆదాము అనగా పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వచ్చాడు, దేవునితో నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కుందేళ్ళు చూశాడు, ఎలుగుబంటిని చూశాడు, ఆ యొక్క సింహాన్ని చూస్తున్నాడు, ఆ యొక్క పులిని చూస్తున్నాడు, వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. అయ్యా ఇవి ఎంత ఆనందంగా మరి ఆడుకుంటున్నాయి, తిరుగుతున్నాయి, తింటున్నాయి అని చెప్పి ఆయనతో బాగా ఫ్రీగా హ్యాపీగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చాటుకెళ్ళాడు. ఏంటి కారణం? మనస్సులో దృష్టత్వం మొదలైంది. ప్రియులారా, మనలో దృష్టత్వం ఉన్నంత వరకు దేవునితో సహవాసము చేయలేము, ఆయనతో కలిసి జీవించలేము, ఆనందించలేము, హ్యాపీగా మాట్లాడుకోలేము. అది ప్రార్థన ద్వారా కావచ్చు, ఏ విధమైనా కూడా కావచ్చు, ఆయనతో మనం మాట్లాడుకోలేము. ఈ ఉదయం దేవుడు అవకాశం ఇస్తున్నాడు మనకు. మనందరినీ బ్రతికింపచేసి మనందరికీ ప్రాణమునిచ్చి దేవుడు ఇంకో తరుణాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ దినము మనము ఈ దృష్టత్వాన్ని తీసివేసుకోగలిగితే ఆయన నీతో సహవాసం చేస్తాడు. ప్రియులారా, ఆయన ఆ దృష్టత్వాన్ని తీసివేయటానికే వచ్చాడు మన దగ్గరికి. తీసివేసుకుందామా? పరలోకానికి చేరాలని ఆశగా ఉన్నదా? ఆయన కుడిపాక్షమున కూర్చోవాలన్న ఆశగా ఉన్నదా? అలా దేవుని సన్నిధిలో సంతోషంగా కీర్తనలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఆ పరలోక పట్టణంలో గంతులు వేస్తూ ఆనందించాలనే ఆశ మనలో ఉంటే, ప్రియులారా, గొంతులో ఊపిరున్నప్పుడే, భూమి మీద బ్రతుకున్నప్పుడే దేవుడిస్తున్న చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ దృష్టత్వాన్ని, భయంకరమైనటువంటి దృష్టత్వాన్ని, పాపమును ప్రేరేపించే దృష్టత్వాన్ని, పాపమును మరి ఫురికొల్పే ఈ భయంకరమైనటువంటి దృష్ట స్వభావాన్ని మనం తీసివేసుకోవాలి. కనుక ఈ ఉదయము మనల్ని మనం ప్రేరేపించుకుందాం, సిద్ధపడదాం, ప్రార్థించుకుందాం. ప్రభు సన్నిధిలో ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.